బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖకు చెందిన 9 మందితో సహా 23 మంది భారతీయ మత్స్యకారులు బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలయ్యారు. వీరు గత కొంతకాలంగా బాగేర్హట్ జైలులో ఉంటున్నారు. జైలు అధికారులు వారిని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు అప్పగించారు. ఈ సమయంలో భారత హైకమిషన్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, పోలీసులు, జిల్లా పరిపాలనా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హాజరయ్యారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది విడుదలైన మత్స్యకారులను భారీ భద్రతతో మోగ్లీ సీపోర్టుకు తీసుకువెళ్లారు. వారిని బంగ్లాదేశ్, భారత్ సముద్ర సరిహద్దు మధ్యలో ఇండియన్ కోస్ట్ గార్డుకు అప్పగించే అవకాశం ఉంది. అక్టోబర్ 2025లో ఈ మత్స్యకారులు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో ఆ దేశ అధికారులు వారిని అరెస్ట్ చేశారు. 2 దశల్లో ఈ మత్స్యకారులు అరెస్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ నావికాదళం మొదటిసారి 14 మందిని, రెండోసారి 9 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. నాటి నుంచి వీరు బాగేర్హట్ జైల్లో ఉన్నారు. అన్ని చేసి జైలుతో మాట్లాడి మిమ్మల్ని కలగడం మాత్రం ఓన్లీ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రాజ్ న్యూస్ క్యాలెండర్ను కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా కార్పొరేటర్గా కొనసాగుతూ డివిజన్ అభివృద్ధికి ఇప్పటి వరకు సుమారు 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు బిలేటెడ్ గా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు 111 డివిజన్ భారతీనగర్ లో రాజ్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. లాస్ట్ 10 ఇయర్స్ నుండి కూడా ఇది భారతీనగర్ కి నేను కార్పొరేటర్ లాగా 10 ఇయర్స్ చేయడం జరిగింది. ఈ 10 ఇయర్స్ లో కూడా ఆల్మోస్ట్ 150 crores వర్క్స్ మనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మీరు చూసినట్టయితే స్టార్టింగ్ నుండి కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రయారిటీ బేసిస్ మీద వర్క్స్ చేసుకుంటూ వస్తున్నాము. ఎక్కడెక్కడ ఫస్ట్ చూస్తే ఎంఐజీలో వాటర్ ఇష్యూస్ దగ్గర నుండి యూజీడీ ఇష్యూస్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇట్లా ప్రతిదీ కూడా డ్రాస్టిక్ చేంజ్ అనేది 10 ఇయర్స్ లో మీకు కనిపిస్తుంది భారతీనగర్ లో. ఇంకా రీసెంట్లీ చూసుకుంటే ఒక 3-4 days బ్యాక్ కూడా రైతు బజార్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మేయర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అట్లా ఏ కాలనీ టు ఆ కాలనీ కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ భవన్స్, మహిళా మండలి, ఇట్లా ప్రతి ఇష్యూ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ లాస్ట్ 10 ఇయర్స్ నుండి కూడా వర్క్ చేసుకోవడం జరిగింది. దీనికి నాకు నిజంగా ప్రజల సపోర్ట్, ముఖ్యంగా భారతీనగర్ ప్రజల సపోర్ట్ చాలా ఉండే. ఇట్లనే ఎప్పుడు కూడా ప్రజలందరి ఆశీర్వాదం మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. రాజకీయంగా ఎదుర్కోలేకే తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, దాడులకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతి కనుసన్నల్లో పట్టణ సీఐ పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక, గంజాయి, మట్టి మాఫియాలో పట్టణ సీఐ శివశంకర్ పాత్ర ఉందని అన్నారు. మొత్తం సీఎంఆర్ఎఫ్ చెక్ల పేరు మీద 12 లక్షల రూపాయలు మిస్యూజ్ అయిందని మీరే నిర్ధారించారు. అంత పెద్దగా అంటే ఎలకందవి కొండందవి ఎలకను పట్టినట్టు మీరు పోలీస్ శాఖ ఏదో చేస్తుంది, భారీ కుంభకోణం అని రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ అన్ని శాటిలైట్ ఛానల్స్లలో సర్క్యులేట్ చేసి ఏదో చేసిన మీరు ఇది జరుగుతుంది. మరి కోదాడు ప్రజల పట్ల మీకు ఎందుకు శ్రద్ధ లేదు? కోదాడులో జరుగుతున్న అవినీతి గురించి ఎందుకు మాట్లాడట్లే? ఎందుకు ఆ శ్రద్ధ లేదు? అందుకే మేము ఏమంటున్నామంటే, ఇవాళ అధికార ఉందనో దీనికి సంబంధించి సిఐ మీద ఇట్లా జరిగిన దాని మీద నేను డీజీపీని కలిసిన, ఎస్పీని కలిసిన. డీజీపీకి, ఎస్పీకి ఇద్దరికి పర్సనల్ గా కలిసి ఒక డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఉండి ఈ రకంగా చేయొచ్చు అని అనుకుంటే మీరు ప్రోత్సహించండి. దీనికి ముందు అనేక దఫాలుగా అనేక విషయాలలో మేము చెప్పినాము,
ఇసుక పేరు మీద జరిగిన విచారణలో ప్రత్యక్షంగా అతనే అని చెప్పి తెలిసినా అతన్ని మీద చర్యలు తీసుకోకుండా వేరే వాళ్ళని బలి చేసి, ఎందుకంత ప్రేమ ఈయన మీద? ఈయన ద్వారా ఏం చేపించుకుందామని అనుకుంటున్నారు? కాకి బట్టలతో ఉపయోగించి ఎవరిని ఇబ్బంది పెట్టాలి, రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. ఈయనే ఉండాలని ఇన్న అవినీతికి నిలయంగా కోదాడిని తయారు చేసిన అధికారిని వెనకేసుకొచ్చే జూబ్లీహిల్స్ పోలీసులు తన సొంత ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ప్రమిళాదేవి అనే మహిళ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. తన ఇల్లు వేరే వ్యక్తులకు కట్టబెట్టేలా చేస్తున్నారని ప్రమిళాదేవి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త వేధింపులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనపైన దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రమిళాదేవి వాపోతున్నారు. తన ఇల్లు తనకు వచ్చేంత వరకు న్యాయ పోరాటం చేస్తానని అంటున్న బాధితురాలు ప్రమిళాదేవితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ పోలీసులు తన ఫ్లాట్ని అక్రమంగా ఖాళీ చేయించారంటూ కూడా బాధితురాలు ప్రమిళాదేవి హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. రోడ్ నంబర్ 33లోని తన అపార్ట్మెంట్లోకి పోలీసులు అక్రమంగా చొరపడి తనను అరెస్టు చేసి మరీ తన ఫ్లాట్ని పూర్తిగా వేరే వాళ్ళకి అమ్మేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులపైన కూడా హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ప్రమిళాదేవితో పాటు అడ్వకేట్స్ కావచ్చు, దీనికి సంబంధించిన అందరూ కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది? మా భార్యాభర్తల గొడవల్లో మేము ఇద్దరు పడక ఆయన చేసే అరాచకాలు భరించలేక గొడవలు అవుతుంటేనండి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎన్నిసార్లు 3 సంవత్సరాలు పెట్టి నేను ఆయన మీద 498A బుక్ అయింది. కేసు కూడా ఇప్పటికి సమాన్లు పంపలేదు 23 నుండిని. కానీ ఈరోజు నేను నా ఇంట్లో ఎక్కడ రోడ్డు మీద 3 సంవత్సరాలు పెట్టి ఫ్రెండ్స్తో ఉంటూ ఎవరో నా స్నేహితురాల దగ్గర చుట్టాల దగ్గర రోజు తిరుగుతూ ఎన్నాళ్ళు ఉంటానని ఇంటికి వెళ్ళి చెప్పి మరి నేను ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు కలవడానికి ఇష్టపడక ఇల్లు ఖాళీగా ఉందని ఇంట్లోకి వెళ్తున్నానని చెప్పి వెళ్తే నన్ను వెళ్ళిన తర్వాత 2-3 రోజులు నేను ఉన్నాక పోలీసులు 20 మంది వచ్చి నా ఇంట్లో నన్ను 4 తలుపులు 5 తలుపులు పగలగొట్టుకొని ఒక మావోలిస్టులో 20 మంది నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి. అక్కడ నుండి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే లోపల నేనైనా ఏం తప్పు చేశానని నన్ను కొట్టి మరి నన్ను కొట్టి ఎలా పడితే అలాగా తీసుకెళ్ళడానికి అవతల వేరే కంపెనీకి లీజుకి ఇచ్చారంట. అది నాకు తెలియదు, అది కంపెనీకి ఇవ్వలేదు. నేను ఎలా పెట్టానో 23లో ఈ రోజు వరకు అలాగే ఉందండి. 23 ఏప్రిల్ 25 నేను ఆ ఇంట్లో నుండి బయటకు నన్ను కాశీ వెళ్తే నా తాళం మార్చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా ఇల్లు అలాగే ఉంది. నేను బయట తిరుగుతున్నాను, వాళ్ళు ఎక్కడో ఉండి ఎంజాయ్ చేస్తూ ఆ కంపెనీ వాళ్ళు ఎవరో వాళ్ళు ఎందుకు నన్ను ఇలా చేయించారో తెలియదు. కానీ ఆయన కంపెనీ పోలీస్ వాళ్ళు ఏం చేశారు? మీ ఇంటికి వచ్చి అసలు ఏం జరిగింది, అప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి. మధ్యాహ్నం 3-3:30 సమయంలో 24వ తారీఖునండి 3-3:30 సమయంలో ఇంటికి ఒక 4-5 పోలీసు కారుల్లో వచ్చి 20 మంది, ఒక 5 లేడీ పోలీసులు, 15 మంది జెంట్స్, ఒక మామూలు సివిల్లో కూడా ఒక 10 మంది ఉన్నారు. ఎవరినో తీసుకొచ్చి కరెంట్ ఆపేశారండి. కరెంట్ ఆపేస్తే నేను డోర్ తీయమంటే తీయలేదు. అంతమంది వస్తే నేను మా లాయర్ గారు వస్తున్నారండి, నేను మా లాయర్తో మాట్లాడుతున్నాను, మా లాయర్ వస్తున్నారు, వస్తాను అంటే తలుపులు ఇరగొట్టండి, మెయిన్ డోర్ ఇరగొట్టి, నేను బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్ డోర్ ఇరగొట్టి, మా పక్కనున్న ఏ బెడ్రూమ్లో ఉన్నాక తెలియక అది జూబ్లీహిల్స్లో అలాంటి సొసైటీలో ఇలా జరుగుతుందని అనుకోలేదండి నేను. అంత దారుణంగా చేశారు. బాత్రూంలో ఉన్న గ్లాస్ డోర్ కూడా పగలగొట్టి బయటకు నన్ను లాక్కొని కొట్టుకొని వచ్చి కారులో పడేసి కుక్కి దెబ్బలు కొట్టి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి మీకు నోటీస్ సర్వ్ చేస్తాను, రాత్రి 11 గంటలకు మీ ఆధార్ కార్డు ఇవ్వాలి అని అడిగారండి. 5 గంటలకు విపరీతమైన నేను షుగర్ పేషెంట్ అని చెప్పిన పడుకోనీకుంటా సిపి గారు చూస్తున్నారు పైన, మీరు ఇక్కడ పడుకోవడానికి లేదు, కొట్టేసి ఎలా అలా ఆఖరికి నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళమని మా గీత గారిని లాయర్ గారు వచ్చారండి నా కోసం. ఈ కబురు తెలిసిన వెంటనే ఆమె వచ్చి ఆమెను గేటు దగ్గరికి ముందు తోసేసి తాళాలు వేసుకొని లోపల నన్ను ఎక్కించడానికి నేనైనా మావోలిస్ట్నా లేకపోతే ఇంకేదైనా తప్పు చేశానా, నేను ఎవరికైనా అన్యాయం చేశానా? నా ఇంట్లోకి నేను వెళ్ళానండి, పక్క వాళ్ళ ఎవరింటికి నేను వెళ్ళలేదు. అది నా తండ్రి ఇచ్చిన సీదానంతో కొనుక్కొని నా ఆస్తులు అన్నీ తీసుకొని నన్ను రోడ్డు మీద పెడితే నేను ఎక్కడుండాలో తెలియక ఈ బ్లాక్మెయిలింగ్ లైఫ్ భరించలేక 3 సంవత్సరాలు పెట్టి రోడ్డు మీద పిచ్చి దానిలో వీళ్ళింట్లో వాళ్ళింట్లో ఉంటున్నానండి. ఏంటి ఇది? పోలీసు వాళ్ళు కూడా మనుషులను కూడా ఇంతలా చూస్తారు అనుకోలేదండి. పోలీసులో కంప్లైంట్ ఇచ్చారా మేడం? ముఖ్యంగా ఒకటి, మీరు పోలీసులో కంప్లైంట్ ఇచ్చారా? మీరు పోలీసులు ఏమంటారు? 2003 మే 2వ తారీఖుని నేను అదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నేను కాశీ వెళ్ళొస్తే నాకు మార్చారంటే 23 మే 2వ తారీఖుని
నన్ను కంప్లైంట్ ఇస్తే మన సఖీకి వెళ్ళమని పంపించారు తప్ప నాకు ఆ రోజు కూడా ఇంట్లో స్థానం ఇవ్వలేదు. ఈ రోజు వరకు సఖీలో వాళ్ళు కూడా రాయించారు, అమ్మాయిని ఇంట్లో తగిలిస్తే ఎక్కడుంటుంది కట్టు బట్టలతో మీరు ఇల్లు ఇవ్వండి అని రాయించి ఆ నోటు కూడా పెట్టుకొని కూడా అవతల వాళ్ళు ఇంత దౌర్జన్యం చేస్తున్నారండి. మీరు చెప్పండి, పోలీసులో ఇంత దురాకరణం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏముందండి, ఇంత భయంకరమైనటువంటి భయభ్రాంతులను చేయడం అనేటటువంటిది ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా దేంట్లో ఉన్నామో నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు అని అంటే నోటీస్ ఇవ్వడానికి వచ్చామన్నారంట. అంటే నేను ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో ఇంతమంది ఒక నోటీస్ ఇవ్వడం కోసం తలుపులు బద్దలు కట్టుకొని ఇప్పుడు నోటీస్ ఇవ్వాలి అని అంటే ఒకవేళ ఇంట్లో వాళ్ళు లేకపోయినా ఒకవేళ తలుపులు తీయకపోయినా నోటీస్ అంటించేసి వెళ్తారు డోర్కి. అది అంతవరకు ఉండదు. నోటీస్ ఇవ్వడం కోసం వచ్చాము అని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మాకు రికార్డ్స్లో అన్నింటిలో వినిపిస్తుంది కూడా. నోటీస్ ఇవ్వడానికి అంతమంది పోలీసులు వస్తారండి. సరే వచ్చారు, అసలు తలుపులు బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వీడియోలో స్పష్టంగా ఉంది, వాళ్ళు తలుపులు బద్దలు కొడుతున్నారు. ఈవిడ చెప్తున్నారు, ఈవిడికి భయంతో పానిక్ అయిపోయి మోషన్స్ వచ్చేసి ఆవిడ బాత్రూంలోకి వెళ్ళిపోయి ఉంటే బాత్రూమ్ తలుపులు కూడా కొట్టడం అంటే ఏమన్నా టెర్రరిస్టా? ఆవిడేమన్నా ఉగ్రవాదా లేకపోతే ఇంకేమన్నా క్రైమ్స్ చేసిందా? ఏం చేసింది అంటే ఎంత ఒక మహిళని ఇంత భయభ్రాంతులు చేస్తున్నారంటే మహిళలకు ఇచ్చే గౌరవం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకసారి ప్రశ్నించాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలండి. నేను ఒక్కటే మాట అడుగుతున్నాను, ఆవిడ ఏంటి ఒక సాధారణమైనటువంటి గృహిణి. ఆ గృహిణి కనీసం ఇద్దరు భార్యాభర్తల మధ్య ఆమె ఇంట్లో ఉంది, ఆమె ఇల్లు కాబట్టి హక్కు ఉంది, ఆమె ఉండొద్దు హక్కు. ఎగ్జాక్ట్లీ అండి, ఆమె ఇంట్లో ఆమెను ఉండనివ్వలేదు. ఇదే విషయం ఇంతకు ముందే రావాలంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, రోడ్డు మీద పడితే పరువు పోతుందని ఆవిడ ఇంత దుఃఖాన్ని లోపల పెట్టుకొని ఆవిడ చివరికి ఇంత ఎన్ని సంవత్సరాలని ఎవరిళ్లలోనైనా ఉంటుంది చెప్పండి. అరే మన సొంత ఇంట్లో ఉన్న బంధువులే తల్లిదండ్రులే ఎక్కువ రోజులు పెట్టుకోరు. వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారమ్మా నీ భర్త ఎక్కడున్నాడు, భర్త దగ్గరికే పో, ఉంటే ఉండు సస్తే సావు అని చెప్పే ప్రపంచం మనది. అలాంటిది ఆవిడ 3 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఇళ్లలో ఉండి ఆవిడకి ఒక ఆత్మాభిమానం ఉండదా అండి? ఆవిడ ఆ తాళాలేసి ఆ ఇంటికి తాళాలేసి 3 సంవత్సరాల నుంచి తాళాలేసి పెట్టారు వాళ్ళు. పెట్టి ఈవిడ ఎప్పుడైతే ఉందో ఆ ఇల్లు ఖాళీగానే ఉంది తాళాలేసి ఉన్నారని చెప్పేసి ఆవిడింటికి ఆవిడ ఆ తాళాలు తీసుకొని లోపలికి పోయింది. లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు థర్డ్ పార్టీకి మేము లీజుకి ఇచ్చామని మాట్లాడారు. అన్ని ఫొటోస్ ఉన్నాయి, అన్ని వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ పోలీసులు ఏమన్నా మ్యానిపులేట్ చేసి ఉన్నట్టయితే లేకపోతే థర్డ్ పార్టీకి లీజుకి ఇచ్చామని ఇప్పటికిప్పుడు ఆ ఇంటిని మార్చేస్తే ఫొటోస్ డేట్స్తో సహా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్లో మేము ప్రొడ్యూస్ చేసి ఉన్నాం. మేము అసలు మానవ హక్కులు ఎక్కడున్నాయండి ఈ రాష్ట్రంలో? ఎక్కడున్నాయి? ఒక మహిళ, ఒంటరి మహిళ అంటే ఇంత చులకన. అరే 20 మంది పోలీసులు, అంతమంది పోలీసులు వస్తారా అండి? ఒక చిన్న నోటీస్కే ఇంత భయభ్రాంతుల్ని చేస్తున్నారంటే ఇంకా ముందు మిగిలిన వ్యవస్థల పరిస్థితి ఏంటి, ఎలా పనిచేస్తున్నాయి ఇవి? మొత్తానికి చూస్తే జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం ఒంటరిగా ఉన్న మహిళను చూసి అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి ఇల్లును ఖాళీ చేయించారని చెప్పి కూడా బాధితురాలు ప్రమీలాదేవి ఇటు హెచ్ఆర్సీ కూడా ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన ఇంట్లో తాను ఉండే హక్కు ఉంది, కానీ పోలీసులకు ఎలాంటి హక్కు ఉంది ఇల్లు కాల్ చేయించేదనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ హెచ్ఆర్సీలో ఫిర్యాదులు కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా చూస్తే జూబ్లీహిల్స్ పోలీసులే కావాలని తన ఇంట్లో నుంచి కూడా బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ అర్ధరాత్రి 11 గంటలకు ఒక నోటీసు ఇచ్చి తన పైన దాడి చేశారని చెప్పి కూడా పూర్తిగా గాయాలతో హెచ్ఆర్సీ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా ఇటు బాధితురాలు కూడా హెచ్ఆర్సీలో యొక్క ఫిర్యాదులో కూడా పేర్కొంది. నిజామాబాద్లో డ్రగ్స్ పెడ్లర్ల దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్ పెడ్లర్స్ ను అడ్డుకునే క్రమంలో కారుకు అడ్డుగా నిలబడంతో ఢీకొట్టి పారిపోయారు. దీంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ తరలించారు. తన సోదరి క్షేమంగా తిరిగి రావాలంటున్న సౌమ్య తమ్ముడితో ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ పెడ్లర్లను ఆపే ప్రయత్నంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి ఆ సౌమ్య అయితే ఆ యొక్క డ్రగ్స్ పెడ్లర్లు ఆమెని కారుతోని ఢీకొట్టడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి క్రమం లోపల అత్యవసర నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. మనతో పాటు కానిస్టేబుల్ బ్రదర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అయితే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? నిన్నటి దానితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది. మేము మాట్లాడే మాటలకి మేము వెళ్ళి చూసి వచ్చాం. మాట్లాడితే స్పందిస్తుంది, ఇట్లా తలుపుతుంది, వింటున్నట్టు ఐస్ ఓపెన్ చేస్తుంది, పైకి వస్తుంది, క్లోజ్ చేస్తుంది. బాగుంది. ఎప్పుడు జాబ్ ఎప్పుడు వచ్చింది, ఎట్లా ఉంటుంది, కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లా చదువుకుంది, జాబ్ ఎప్పుడు వచ్చింది? అక్కకి జాబ్ 2024లో వచ్చింది, 2024లో వచ్చింది. ఒక 20 months అవుతుంది డ్యూటీ, ఇప్పటికీ ప్రొబేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. అక్కకి ఇంట్రెస్ట్ గ్రూప్స్ పైన ఇంట్రెస్ట్,
నార్మల్గా అటెంప్ట్ చేసింది. అంటే ఏదో ఒక దేశ సేవ చేయాలని అక్కకి ఇంట్రెస్ట్. ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది అక్కకి ఇది. ఇక ఇంట్లో కూడా బాగానే ఉంటుండే, మా అక్కకి ఇష్టం ఇది, ప్యాషన్ లెక్క పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. ఎట్లా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టమని పోయినరా, ఇంకా ఏ కోణంలో కూడా అక్కడ వెళ్ళడం జరిగింది? పోలీస్ డిపార్ట్మెంట్లోక అంటే ఇది ఒక మన ఉన్న ప్రాంతంలో మనం హెల్ప్ చేయదగ్గ బెస్ట్ వే అంటే ఇదొకటే, పోలీస్ డిపార్ట్మెంటే. మనం అందరికి ఎవరికంటే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం, ఆ రైట్ మనకు ఉంటుంది, ఎవరు కూడా క్వశ్చన్ చేయరు మనల్ని. సో మా అక్కకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మా అక్కనే నన్ను మోటివేట్ చేసింది దానికి కూడా. నేను కూడా దానికి ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు ఎస్ఐకి. ఈ సిచ్యువేషన్ తర్వాత ఈ ఇంట్లో ఏమైనా చెప్పడం కానీ ఏ విధంగా అయింది ఈ సిచ్యువేషన్ తెలిసిన? ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాతకెళ్ళి మా అక్కయ్య మా డాడీకి కాల్ చేసిర్రు. కాల్ చేసి అంటే స్పృహ కోల్పోయి మళ్ళీ వచ్చి చెప్పింది ఇన్సిడెంట్ అయినాక. వెంటనే ఒక 5-10 మినిట్స్కి అట్లా వేసి, రెడీ నాకు నైట్ లేట్ అవుతుంది, నైట్ షిఫ్ట్ ఉంది, టెన్షన్ తీసుకోకండి, రేపు వస్తా అని చెప్పింది. అయితే ఆ వాయిస్ చేంజ్ వినిపించింది ఇంట్లో. మా వాళ్ళ డాడీకి అర్థమైంది. మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు చెప్పారు, ఇట్లా చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్లో ఉంది, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పారు పోలీస్ వాళ్ళు. అప్పుడు వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది మాకు, అప్పుడు అయింది అని, అట్లా అంత సీరియస్ అయిందని. నిన్న మినిస్టర్ గిట్ట రావడం జరిగింది, ఈ శాఖకు సంబంధించిన మినిస్టర్ రావడం జరిగింది. వైద్యులు మెరుగైన వైద్యం కూడా అందించాలని చెప్తుంది. నిన్నటికి ఈ రోజుకి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉందా వైద్యం? నిన్న కొంచెం క్రిటికల్గా ఉండే, ఈరోజు బెటర్ అవుతుంది. నిన్న అసలు స్పందించలేదు, కొంచెం కూడా సీరియస్ ఉండే, చాలా టెన్షన్ పడిండే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం. ఈరోజు స్పందిస్తుంది, కొంచెం గుడ్ సైన్ అంటున్నారు డాక్టర్స్ కూడా, రెస్పాండ్ అవుతుంది తను. అయితే ఇటువంటి క్రిటికల్ పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి క్రిటికల్ పరిస్థితి, పోలీస్ జాబ్ అంటేనే క్రిటికల్గా కాబట్టి ఎలా చూడొచ్చు అంటారు బ్రదర్? ఈ విషయంలో మీరు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు, ఎట్లా ఇది? ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ సార్ చెప్పాలంటే. ఇది అంటే డ్యూటీలో అయింది కదా, డ్యూటీ కోసం చేస్తుంటాను, ప్యాషన్ అది. చెప్పాలంటే దానికి ఇంకా గర్వంగా ఉంటుంది, అంటే నేను డ్యూటీ చేస్తూనే ఉన్నా అని. మా ఇంట్లో కూడా ఏమనుకుంటలేరు, అంటే నేను కూడా చేస్తా కూడా నన్ను ఆపరు వాళ్ళు. మా వాళ్ళు మోటివేట్ చేస్తారు మమ్మల్ని, మీకు నచ్చింది వేయండి, సేవ్ చేయండి అని. నాకు ప్రాబ్లం లేదు, నేను కూడా దానికి ప్రిపేర్ అవుతాను స్టిల్. ఎస్, ఇది మొత్తంగా చూసుకుంటే ఆమె ఫ్యాషన్ కొరకు అయితే డ్యూటీలో జాయిన్ అయ్యారు. అయితే ఆ విధి నిర్వహణలో అయింది కాబట్టి మేము కూడా గర్వపడుతున్నాము. ఆమె యొక్క ఇన్స్పైర్గా తీసుకొని నేను కూడా పోలీస్కి ప్రాక్టీస్ చేస్తున్నానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ అమర్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.